వెల్కమ్ టు క్యూబ్ టీవీ వ్యూయర్స్. సో నేను ప్రెసెంట్ హైదరాబాద్ నుంచి రాజమండ్రికి అయితే జర్నీ చేసుకుంటూ వచ్చేసాను. మనకి నచ్చినట్టుగా మనకి మెచ్చినట్టుగా తక్కువ ధరలో సో మనం ఎలా డిజైన్ చేయించుకోవాలనుకుంటున్నామో, ఎలాంటి వస్తువులు కావాలనుకుంటున్నామో అలాంటి వస్తువులు మనకి శ్రీ గాయత్రి ఫర్నిచర్స్ దొరుకుతాయి. సో మరి ఇక్కడే మొత్తం డీటెయిల్స్ చెప్పేస్తే మీకు అర్థమైపోతుంది కాబట్టి లోపలికి వెళ్ళి నేను ఫర్నిచర్ అన్ని చూపించుకుంటూ వివరించుకుందాం. వచ్చేసాను నాతో పాటు. ఇక్కడ అన్ని మనకి బెస్ట్ అండ్ బెస్ట్ మంచాలన్నమాట, టేక్ వుడ్ అండ్ రోజ్ వుడ్. సో తెలుసు కదా శ్రీ గాయత్రి ఫర్నిచర్స్ లో ఓన్లీ ప్రత్యేకం ఫర్ టేక్ వుడ్ అండ్ రోజ్ వుడ్ అనమాట. సో మరి ఇందులో ప్రత్యేకంగా అంటే ఏవి ఎలాంటి వుడ్ తో చేస్తారు, ఏంటి ఎలాంటి హై రేంజ్ లో ఉందా, లేకపోతే మనకి ఎలాంటి రేంజ్ లో అవైలబుల్ ఉందా, ఇవన్నీ మన నాతో పాటు సత్యనారాయణ గారు రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. సార్ ముందుగా ఇందులో కొంచెం బాగా అట్రాక్ట్ అవుతున్న మంచం వచ్చి ఇది. సో ఇది ఎలా తయారు చేస్తారు, ఏంటి దీని గురించి? ఇప్పుడు దీని కోడ్ ఉందనుకోండి, ఇది 6 చౌకం అండి, అది మొత్తం అండి. ఇప్పుడు వెనకాల కూడా ఉందండి, అది కూడా 6 చౌకమే. ఇప్పుడు సైడ్ పట్టి ఉందనుకోండి 15 అంగుళాలు పట్టి అండి, అది సైడ్ పట్టి. అటు కూడా సైడ్ పట్టి 15 అంగుళాలే. ఇదంతా కూడా ప్యూర్ బస్తర్ టేక్ అండి, చాలా నెంబర్ 1 క్వాలిటీ అనమాట. 2-3 తరాలు అంతే కదా, క్వాలిటీ బట్టి కాస్ట్ అంతే. ఇందాక నుంచి నాకు ఉన్న ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు కావాల్సిన మంచాలన్నీ చక్కగా రెడీ చేసి మాకు ఇస్తున్నారు. సో మరి ఈ పరుపు విషయానికి వచ్చేసరికి అవే ఎంత చక్కగా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు కదా. సో మరి పరుపు కూడా అంత ఇంపార్టెంట్ కాబట్టి మీరే సజెస్ట్ చేస్తుంటారా పరుపు కూడా మేమే సజెస్ట్ చేస్తాం. ఓకే ఓకే, అంటే మేము లాస్ అవ్వకుండా నష్టపోకుండా మాకు ప్రాఫిట్ ఉండేలా. పరుపు ఎలా ఉంటదంటే అండి, కస్టమర్ మాకు పలానా కంపెనీ పరుపు కావాలి అని అడుగుతారు, ఏ కంపెనీ కస్టమర్ రికమెండ్ చేస్తారా? రికమెండ్ చేస్తారు. సో మీరు కూడా మాకు సజెస్ట్ చేస్తుంటారు. ఏ పరుపు మీ దగ్గర అవైలబుల్ గా ఉన్న పరుపులు ఏంటండి? మా దగ్గర కుర్లాను, ఫ్రాఫీ, జాయ్ స్లీప్, సీఫెల్. ఓకే ఓకే రైట్. సో ఒక్కసారి మీరు ఇలాగా ఇందాక మనకి పక్కన ఆల్రెడీ వీడియో ప్లే అవుతుంది కదా. సో ఇవి వచ్చేసి సెకండ్ ఫ్లోర్ లో మనకున్న అద్భుతమైన మంచాలు. ఇంకా ఇందులో ప్రత్యేకమైన మంచాలు ఏమున్నాయి సార్ మనకి? ఇప్పుడు ఇది చాట మంచం అండి, ఇది చాట మంచం. చాలా ఎక్కువ ఫాస్ట్ రన్నింగ్ అనమాట, ఇది బాగా స్పేస్ కూడా ఎక్కువగా ఉంది, బాగా ఎక్కువగా రన్నింగ్ వెళ్తుంది అనమాట చాట మంచం. ఇప్పుడు ఈ మంచం డైమండ్ మంచం, అది డైమండ్ షేప్ అలా ఉంది, షేప్ అది. ఇదేమో బాహుబలిలో అబ్బులు అండి, దీని పేరు అబ్బులు, బాహుబలి అబ్బులు. ఇది పిల్లల పేర్లు ఉన్నట్టు ఉన్నాయి, ఒక్కో మంచానికి ఒక్కో పేరు, పేర్లు చాలా చక్కగా ఉన్నాయి పేర్లు. ఇదేమో టోపీలో టోపీ మంచంలో మంచం. ఓకే, ఇటు సైడ్ సార్ ఇదేమో హాఫ్ రౌండ్ ప్లస్ టేక్ వుడ్, రోజ్ వుడ్. వావ్, రెండు కలర్స్. హాఫ్ రౌండ్ లో టేక్ వుడ్ ప్లస్ రోజ్ వుడ్. ఓకే ఓకే ఓకే. అండ్ ఇది స్ప్రే పాలిష్ మంచం అండి. స్ప్రే పాలిష్ అంటే ఏ వుడ్ తో చేస్తారు సార్? టేక్ వుడ్ గానీ మామూలుగా కొద్దిగా లేత కర్రతో చేసిన స్ప్రే పాలిష్ మంచం. అంటే బయట మొత్తం అందరి షాపుల్లో దొరికి ఇదే దొరికిందండి. ఇది ఓన్లీ శాంపుల్, మన క్వాలిటీకి బయట దొరికి టేక్ కి ఎంత డిఫరెంట్ ఉన్నది అనేది చూపించడానికి. ఓకే ఓకే, అని డిఫరెన్స్ గాయత్రి ఫర్నిచర్స్ లో ఉన్న మంచాలకి అండ్ బయట ఉన్న మంచాలకి ఎలాంటి తేడా అంటే మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు అనమాట. ఒకసారి మీరు కరెక్ట్ గా ఒకసారి చూడండి, మన కర్ర క్వాలిటీ వీడియో ప్లే అవుతుంది స్లో మోషన్ లో, మీరు అది అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ టేక్ వుడ్ అండ్ రోజ్ వుడ్ చేశారు, ఇది వచ్చేసి నార్మల్ తో. ఇప్పుడు ఇది టేక్ వుడ్, అది టేక్ వుడ్ అండి. ఇది టేక్ వుడ్, ఇది టేక్ వుడ్, కానీ మీకు డిఫరెంట్ కనపడుతుంది. ఎందుకంటే బయట వాడిదంతా ఇలా లేత వుడ్ అండి, మనం ఏంటంటే నెంబర్ 1 బస్తర్ క్వాలిటీ అండ్ దిట్టంగా కూడా ఉన్నాయి. సో మనం చూస్తేనే అర్థమైపోతుంది అది ఆ స్ట్రాంగ్నెస్, కానీ ఆ వర్తి అండి. ఇది మనం పెట్టే డబ్బులకి 100% వర్తి మంచం. ఇది చాట మంచంలో రోజ్ వుడ్ టేక్ వుడ్ కాంబినేషన్, ఇందాక టేక్ వుడ్ కాంబినేషన్. సో అండ్ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది సార్. ఇది బిల్లల మంచం అండి, బిల్లల టైప్ లో మంచం అన్నమాట. ఇది ఓకే ఓకే, లత వరకు బిల్లలో ప్లస్ మిక్సింగ్. ఇది ఓకే. సో ఇది కూజా లతలు అండి, కూజా లతలు. దీని మోడల్ తర్వాత సరుగులు కూడా ఉంటాయండి ఇట్లకి. స్టోరేజ్ కావాలంటారు కాబట్టి స్టోరేజ్ మంచం టైప్ అన్నమాట. అంటే కొంతమంది కబర్స్ మీద లేకపోతే బెడ్ మీదనే స్టోర్ చేస్తుంటారు, అవి అంతగా బాగా చూడటానికి కూడా పిల్లలు కూడా డిస్టర్బ్ చేసేస్తుంటారు. కానీ మనకి గాయత్రి ఫర్నిచర్స్ వాళ్ళు చక్కటి ఒక మంచం ప్రిపేర్ చేసి దానికి కావాల్సిన కబర్డ్ కూడా వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. సో దానివల్ల మనం పిల్లోస్, ఎక్స్ట్రా పిల్లోస్ అండ్ బెడ్షీట్స్ పెట్టుకోవచ్చు. మనం మరి ఇక్కడైతే సెకండ్ ఫ్లోర్ వచ్చేసి ప్రత్యేకంగా అన్ని మంచాలు అన్నమాట. ఇవన్నీ కూడా 5x6 అండి. 5 years. సో
ఇంకా మనం వివరించుకుంటే మనకు గంట అసలు ఈ షాప్కి వస్తే ఒక 3 hours టైం కూడా సరిపోదు, అన్ని వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు వరకు అయితే మనం ఇవి చూసాం కదా, ఓన్లీ ఇప్పుడు రోజ్ వుడ్ మంచాలు చూద్దాం. అండ్ దాని కాంబినేషన్ కూడా చాలా చక్కగా ఉంది, బ్లాక్ కలర్. ఇది రోజ్ వుడ్ లో సింగిల్ లెవెల్ మంచం అండి. ఓకే, అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి భలే ఉంటుంది కదండి, బాగుంటుంది. సో చిన్నగా అంటే స్పేస్ ఎక్కువగా వద్దు, మాకు చిన్న మంచాలు కావాలనుకున్న వాళ్ళు కూడా చక్కగా ఈ మంచాన్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా సేమ్ ఇంచుమించు అదే. ఇవి కూడా 5,000 రోజ్ వుడ్ లేండి ఇవి కూడా. ఎస్, సో చిన్న ఫ్యామిలీకి అనమాట, ఒక భార్యాభర్తలకి స్పేస్ లేని వాళ్ళకి, పెద్దగా మంచాలు వద్దనుకున్న వాళ్ళకి ఆ మంచం సెట్ అయిపోతుంది. సో ఇది సార్ ఇది రోజ్ వుడ్ లో బిల్లల మంచం అండి. బిల్లల మంచం, ఇందాక మనం టేక్ వుడ్ అవునండి. రైట్. సో ఇది రోజ్ వుడ్ లో బాగా ఇవి మహారాజ్ అండి. మహారాజ్, ఇందాక నేను అన్నాను కదా అందులో మహారాజ్ అనుకున్నాను, అది కాదు. సో ఇది మహారాజ్ అనమాట. సో అంటే దాని బ్యాక్ డోర్ వచ్చేసి కొంచెం పెద్దగాను, బ్యూటిఫుల్ గాను, డిజైన్డ్ గాను ఉందన్నమాట. ఇది రోజ్ వుడ్ లో లత వర్క్ మంచాలండి. లత వర్క్ ఇది ఏమో బిరికీలండి, రోజ్ వుడ్ లో బిరికీల మంచాలు. సింపుల్ గా చాలా క్లాస్ గా ఉంటుంది, క్యాట్లాగ్ నీట్ గా పెద్ద అడావిడి గట్రా ఏమి ఉండదండి. అవును, పెద్ద పెద్దగా బరువు వద్దు అనుకున్న వాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చు. ఇదేమో గుల్లల మంచం అండి. మా హైదరాబాద్ లో మేము ఎప్పుడు వినలేని పేర్లు మీ దగ్గర వింటున్నాం. అంటే పిల్లలు పెట్టుకునే పేర్లు మీరు అన్ని మంచాలకి పెట్టారు సార్, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి నిజంగా. అసలు ఎప్పుడు కూడా ఇన్ని వెరైటీస్ మంచాల్లో ఉంటాయని తెలియదు మీ స్టోర్ కి వచ్చే వరకు కూడా. ఇది తోరణాల మంచం చాలా బ్యూటిఫుల్, బాగా ఎక్కువ ఫాస్ట్ రన్నింగ్ అనమాట. ఇది బాగా చాలా బాగుంటది, గ్రాండ్. మీకు సైడ్ పట్టు కూడా ఇదైతే ఎలాగైతే వచ్చిందో సేమ్ అలాగే వస్తుంది సైడ్ పట్టు కూడా. దీని సైడ్ పట్టు కూడా బాగా ఫాస్ట్ రన్నింగ్ అనమాట ఈ మంచం. చూస్తూనే ఎంత బ్యూటిఫుల్ గా ఉంది సార్. సో అది వచ్చేసి ఇది లత వర్క్ అండి, గుల్లల్లో లతలో. ఓకే ఓకే ఓకే. ఈ వర్క్ అంతా కూడా చాలా నీట్ గా క్లాస్ గా ఉంటదండి. సో సార్ మరి ఇప్పటి వరకు మీరు టేక్ వుడ్ గురించి చాలా చక్కగా వివరించారు, అలాగే రోజ్ వుడ్ గురించి చాలా చక్కగా వివరించారు. అండ్ ఇన్ని వెరైటీస్ నేనైతే ఎప్పుడు చూడలేదు, అన్ని వెరైటీస్ మాకు చూపించారు మా వ్యూవర్స్ కూడా. సో నాకు ప్రధానంగా డౌట్ ఏంటంటే ఈ రోజ్ వుడ్ అనేది మీరు ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తారు సార్? మేము రోజ్ వుడ్ ఎక్కడెక్కడ లోకల్లో రోజ్ వుడ్ దొరకట్లేదండి, మేము మహారాష్ట్ర నుంచి కేరళ నుంచి తీసుకొస్తామండి రోజ్ వుడ్. అక్కడ ఏంటంటే క్వాలిటీ చాలా బాగుంటదండి, చెక్క కూడా బాగా వెడల్పు వస్తుందండి అక్కడ రోజ్ వుడ్. అది టేక్ వుడ్ అంటాను. టేక్ వుడ్ అంటే ఎంపీ, సాలూరు, విజయనగరం, ఎస్కోట, దంతివాడ, సుకుమ, ఇక్కడ లోకల్ అవుట్ ఆఫ్ స్టేట్ అంతే అండి. అంటే క్వాలిటీ అంత బాగుంటుంది. క్వాలిటీ ఇప్పుడు మీరు ఆ కర్ర చూడండి ఎంత నీట్ గా, ఎంత గ్రెయిన్స్ ఎంత బాగా అంటున్నాయండి, అలా ఒరిజినాలిటీ కాపాడుద్ది అనమాట. అసలు మీకు వీడియోలో కనిపించట్లేదు నాకు తెలియట్లేదు, కానీ ఇక్కడ షైన్ అవుతుంది కదండి, గ్రెయిన్స్ కనపడతాయి. కర్రలో వుడ్ లో గ్రెయిన్స్ క్లియర్ గా కాపాడతాయి. అసలు ప్రతి అంటే చిన్న లైన్ ఇట్లా మిస్టేక్ పోయినా కూడా మనకి క్లియర్ కట్ గా ఇక్కడ కనిపిస్తుంది అని షైన్ అవుతుంది. ఇంత చక్కగా మన ఇంట్లో ఉంటే మనం ఎంత హ్యాపీగా, అసలు మన సామాన్లు నీట్ గా ఉంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో డెఫినెట్ గా ఏ ఫర్నిచర్ కొనాలనుకున్నా ఫస్ట్ ఇక్కడ ఒకసారి కాల్ చేసి ఒక్కసారి కనుక్కునే ప్రయత్నం అయితే నా కోసమైనా చెయ్యండి, బికాస్ మీరు డెఫినెట్ గా ఇష్టపడతారు. సో ఇక్కడ వరకు వచ్చేసి మనకి ఓన్లీ మంచాలు ఉన్నాయి. ఈ పరుపుకి ఏంటి సార్ పేరు? ఇది లాటెక్స్ అండి. లాటెక్స్ హైట్ గా కూడా ఉంది కదండి, అంటే 10 inches అండి ఇది. లాటెక్స్ లోనే హెచ్ఆర్ ఫోమ్, లాటెక్స్, రీబాండెడ్ మొత్తం అంతా మిక్సింగ్ అయి ఉంటదండి ఇది. ఇదేమో అది కుర్లాన్ అండి, ఇది పాకెట్ స్ప్రింగ్. సో ఇక్కడ మీరు కూడా బెస్ట్ పర్పులే వాడతారు. ఇది వచ్చేసి ఇది ఫ్రాఫీ అండి, ఈ ఫోమ్ అండి, ఓన్లీ ఫోమ్ పేర్లో కొంచెం డిఫరెంట్. అది ఒక్కొక్క ఫోమ్ లో ఒక్కొక్క వైట్ ఉంటదండి. ఇక్కడ కూడా మనం చూసినట్టయితే మనకి రష్ వీడియోలో మనకి పక్కన అదేమో ఆర్దో అండి. ఇవంతా ఆర్దో పర్పుల్ మెడికేర్ సీరియస్. మెడికేర్ సీరియస్ లో ఒక్కొక్కటి ఒక మోడల్ అండి. అవునులే, ఒక్కొక్కటి ఒక మోడల్ ఒక్కొక్క కలర్ లో ఉన్నాయి, బ్యూటిఫుల్ గా ఉన్నాయి, క్వాలిటీ కూడా బాగున్నాయి. సో చాలా స్టిఫ్ గా ఉన్నాయి, మెత్తగా బాగున్నాయి సార్. సో మంచంతో పాటు మీరే ప్రిఫర్ చేస్తుంటారు పర్పుల్ కూడా. పర్పు కాస్ట్ వేరండి, అదే ప్రిఫర్ చేస్తుంటారు. సో చూసారు కదా ఇవన్నీ. సో ఏమాత్రం మనకి డిసప్పాయింట్ కాకుండా ప్రతి స్టఫ్ ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉన్నాయండి. డైనింగ్ టేబుల్ ఏంటి, టీపాయ్స్ ఏంటి, డ్రెస్సింగ్ టేబుల్స్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోఫాస్ ఏంటి, చాలా చక్కగా ఉన్నాయి. ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ ప్రతి ఒక్కటి మనకు దొరుకుతుంది. సో ఇక్కడ ఉన్నవే కాదు, మనకు నచ్చిన మెచ్చేవి కూడా మన క్యాటలాగ్స్ లో ఉన్నాయి కూడా వాళ్ళకి చూపిస్తే దాని ప్రకారంగానే వాళ్ళు మనకి డిజైన్ చేసి పంపిస్తారు. మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, కింద డిస్క్రిప్షన్ నెంబర్, పేరు, అడ్రస్ కూడా ఇస్తున్నాను.